సార్ ఇప్పుడు జూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ప్రమాదాలు గానీ, ఆరోగ్య పరిస్థితులు గానీ సరిగ్గా ఉండట్లేదని తెలుస్తోంది. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలిసింది. సో, ఇదంతా ఏంటి సార్ ఇలా? ఇది అంటే ఒక ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా ఉంటదంటే, ఒకదాని తర్వాత ఒకటి మనం వింటూ ఉంటాం అవును. వార్తలు. హ్మ్. ఓకే. సో, అలా కోయిన్సిడెంటల్‌గా వచ్చాయి గానీ, ఎవరో ఇంటెన్షనల్‌గా చేస్తున్నవి కావు ఇవి. హ్మ్. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏంటంటే, ఈ 2 వార్తలు మనం హ్మ్. వింటున్నాము. అవునవును. ఒకటేంటంటే, ఇప్పుడు 'కార్తికేయ గుమ్మకొండ' హీరోయిన్. హ్మ్. ఓకే. ఓకే. సో, హ్మ్. పేరు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటే బావుంటది. బట్ హ్మ్. ఏంటంటే వాళ్ళ హీరోయిన్ ఫాదరు క్యాన్సర్ అని చెప్పేసి కన్ఫర్మ్డ్ అంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఓకే. అని మనకి అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషనే అది. హ్మ్. అది 1, 2 రోజుల్లో అఫీషియల్‌గా వాళ్ళు చెప్తారు. హ్మ్. అలా జరుగుతది. ప్రెజెంట్ ఏంటంటే ఆ అమ్మాయి షూట్స్‌కి వెళ్ళలేని పరిస్థితి. కొన్ని షూట్స్ అయితే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళ ఫాదర్‌ని కేర్ తీసుకోవాలి కాబట్టి. హ్మ్. ఇక కమింగ్ టు ది పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే వాళ్ళ చిన్నబ్బాయి హ్మ్. మా 'మార్క్ శంకర్.' శంకర్ హ్మ్. తను సింగపూర్ స్కూల్‌లో అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందట. ఓకే. ఓకే. సో, అక్కడ కొంత కాళ్ళకి, చేతులకి గాయాలయ్యాయని, హ్మ్. ఊపిరితిత్తులకు ఊపిరితిత్తులకు పొగ ఎళ్ళిందని పొగెళ్ళడం. జెప్పేసి హ్మ్. మనకి న్యూస్ బులెటిన్ వస్తూ ఉంది. హ్మ్. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళాలి. అవును. అయితే బాబునైతే హాస్పిటల్‌లో అడ్మిట్ జేశారు. ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుందని జెప్పి చెప్తున్నారు. పవన్ అవును. కళ్యాణ్‌కేంటంటే ఇక్కడ కొన్ని పొలిటికల్‌గా టూర్స్ హ్మ్. ఇవి ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి అవును. కంప్లీట్ జేసుకొనే ఆయన వెళ్తారా అంటే అది ఇప్పుడే అర్జెంట్ వెళ్ళాలి. హ్మ్. ఇక్కడేమో కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి. అది హ్మ్. చూసుకొని వెంటనే సింగపూర్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో, మనం విష్ చేయాల్సిందేంటంటే అంతా బాగుండాలి. అందరూ ఆహ్, ఏదైనా ప్రాబ్లమ్స్ అందరికి వస్తుంటాయి. దాన్ని అవునవును. ఓవర్‌కమ్ జేసుకోవాలి. ఇగ హ్మ్. వాళ్ళ అబ్బాయి బాగుండాలి. త్వరగా రికవర్ కావాలి. సేఫ్‌గా ఉండాలని కోరుకుందాము. అట్లాగే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదరు క్యాన్సర్ అంటున్నారు గాబట్టి, దాన్ని ఇప్పుడంతా ప్రాసెస్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. క్యూర్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. అలాగే వాళ్ళ ఫాదర్ గూడా బయటపడాలని కోరుకుందాం. ఓకే. ఇవే గాకుండా రోడ్డు ప్రమాదాలు గాని, హార్ట్ అటాక్స్ గాని ఇవి గూడా జూస్తున్నాం మనం. ఈ రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ వాళ్ళ కుటుంబంలోనే చాలా జరిగాయి. సో, అవి ఏంటంటే స్పీడ్ డ్రైవింగ్. హ్మ్. సో, మా వీళ్ళకి 'హరికృష్ణ.' వీళ్ళకేంటంటే వాళ్ళకున్న వెహికల్స్ గానీ, అవన్నీ గూడా టాప్ క్లాస్ ఉంటాయి వెహికల్స్. హ్మ్. వాళ్ళకొక హ్యాబిట్ స్పీడ్‌గా డ్రైవ్ జేయటం. అంటే ఒక వాళ్ళు టైమింగ్స్ గూడా ఏంటంటే రెగ్యులర్‌గా జనాలు వెళ్తున్న టైమింగ్స్‌లో కాదు. హ్మ్. వేరే. మార్నింగ్ జనాలు తక్కువ టైంలో ఉన్నప్పుడు అవునవును. ఎర్లీ మార్నింగ్ అట్లా. ఎర్లీ మార్నింగ్ హ్మ్. వెళ్తున్నప్పుడు వెళ్తూ ఉంటారు. కానీ ఎంతైనా సరే స్పీడ్ డ్రైవింగ్ అనేది హ్మ్. కిల్ చేస్తుంది. మీరు 'అజరుద్దీన్' కొడుకుని తీసుకున్న స్పోర్ట్స్ బైక్ తోటి అవును. అవ్వటం జరిగింది. హ్మ్. అలాగే ఇంకొకళ్ళు రీసెంట్‌గా ఆహ్, 'సాయి ధరమ్ తేజ్' గూడా యాక్సిడెంట్ ఆ! అయింది బైక్ మీదే. అవునవును. హ్మ్. అది సాయి ధరమ్ తేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పీడ్ కంప్లెయింట్ చేయలేము. హ్మ్. అక్కడ రోడ్డు మీద ఇసుక ఉండటం కారణంగా స్కిడ్ అయిందని చెప్పేసి అవును. అవ్వటం జరిగింది. హ్మ్. బట్ అల్టిమేట్‌గా ఏంటంటే స్పీడ్ డ్రైవ్ అనేది డెఫినైట్‌లీ నాట్ గుడ్. హ్మ్. ఓకే. అది ఈవెన్ 'అజిత్ కుమార్' గూడా ఆయనకి స్పోర్ట్స్ అంటే ఇష్టము. ఇన్ని జరిగినా గానీ హ్మ్. ఆయనకి గూడా యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకున్నారాయన. హ్మ్. సో, ఇక ఆహ్, కొన్ని మన చేతిలో ఉంటాయి. కొన్ని హ్మ్. మన చేతిలో ఉండవు. సో, స్పీడ్ డ్రైవింగ్ అనేది మన చేతిలో ఉండే వ్యవహారం గాబట్టి మామూలుగా ఎళ్తున్నప్పుడు అక్కడేమో స్పోర్ట్స్ ఇది కాంపిటీషన్ కాదు గదా! హ్మ్. ఆ! అవును. ఏముంది టైంకెళ్ళాలంటే ఓ 10 నిమిషాలు ఎర్లీగా ముందు ఎర్లీగా బయలుదేరతాము. లేదంటే ఇంకా మీరు స స్లోగా అవుతే ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరి అక్కడ ఉంటాం. హ్మ్. సో, లేదా నేను కొంచెం లేట్‌గా వస్తానని జెప్పేసి ఇన్ఫార్మ్ జేసి ఒక స్టాండర్డ్ స్పీడ్ తోటే వెళ్తే బెస్ట్. హ్మ్. ఓవర్ స్పీడ్స్ అనేవి ఎప్పటికైనా సరే ప్రమాదం. అవును. మీరు ఇన్ని సంవత్సరాలు తప్పించుకున్నా గానీ, హ్మ్. ఒక్క యాక్సిడెంట్ చాలు గదా! అవును. మనిషి లేకుండా అయిపోవడానికి. సో, హ్మ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డ్రైవింగ్ చేయటం అనేది కరెక్ట్. హ్మ్. సో, ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.